ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వంట రాని వాళ్ళు కూడా మొదటిసారి చేసినా కూడా పాలు, పంచదార, బెల్లము ఏమీ లేకుండా చాలా హెల్తీగా, టేస్టీగా చేసుకునేటువంటి రవ్వ లడ్డూని చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ రైజాన్స్ను కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా వేపుకోవాలండి. ఇక్కడ రైజన్స్ వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారు, ఇలా రావాలన్నమాట. ఇలా రాగానే జీడిపప్పు రైజన్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోనే 1 కప్ ఉప్మా రవ్వ అండి, అదే సూజీ రవ్వ అంటాం కదా, దాన్ని కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ అండ్ మంచి సువాసన వచ్చే అంతవరకు వేపుకోవాలి. అంతేకాదండి, ఇది వేగిన తర్వాత ఉప్మా రవ్వ అన్నది చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ డెసినేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు వద్దు అనుకుంటే పూర్తిగా మానేయచ్చు అనమాట. ఇలా వేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేగిన దాన్ని పక్కన పెట్టుకుందాము. ఇదే పొయ్యి మీద ఒక సాస్ పాన్ పెట్టుకుని మనం ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ పటిక బెల్లం పౌడర్ని తీసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1.5 కప్పు వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఎటువంటి పాకము అన్నది అవసరం లేదు, పటిక బెల్లం అన్నది కరిగితే సరిపోతుంది. అంతేకాదండి, ఇక్కడ నేను పటిక బెల్లాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. ఇది అన్ని సూపర్ మార్కెట్లోనే అండ్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. కాదండి, ఇలా ఉన్నటువంటి పటిక బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకుంటే ఫైన్ పౌడర్గా అయిపోతుంది. ఇలా రెడీ అయినటువంటి పటిక బెల్లం పౌడర్ని నేను ఇక్కడ యూజ్ చేశాను అనమాట. ఇక్కడ మనకి పటిక బెల్లం వాటర్ అనేది కూడా రెడీ అయిపోయింది కదా. దీంట్లో డస్ట్ ఏమైనా ఉంటే ఒక్కసారి వడకట్టుకోండి. నాకైతే డస్ట్ అన్నది లేదనమాట. ఇలా రెడీ అయినటువంటి పటిక బెల్లం వాటర్ని పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వలోని ఈ వేడివేడిగా ఉన్నటువంటి పటిక బెల్లం వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉప్మా రవ్వ ఈ వాటర్ని బాగా పీల్చుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ ఇలాచీ పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్. తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి కాజు రైజన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. తర్వాత చేతికి కొంచెం నెయ్యి అన్నది రాసుకొని రవ్వ లడ్డు మిశ్రమంలోని ఏ ఉండలు లేకుండా ఒక్కసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మన రవ్వ లడ్డు చేసుకోవటమేనండి. అంతేకాదండి, ఈ రవ్వ లడ్డు అన్నది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం చెప్పే అంతవరకు కూడా ఇది షుగర్తో చెయ్యలేదు అని అంటే ఎవ్వరు నమ్మరనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, రవ్వ లడ్డుని ఎంత సాఫ్ట్గా ఉందో కదా. అంతే ఫ్రెండ్స్, వంట రాని వాళ్ళు కూడా మొదటిసారి చేసినా కూడా బెల్లము, పంచదార ఏమీ లేకుండా చాలా హెల్దీగాను అండ్ టేస్టీగా ఉండేటువంటి రవ్వ లడ్డు రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.